హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోక్షిత్ చిన్మయ్. ఇప్పుడు టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ 5:30. నేను ఇప్పుడే లేచాను. నేను రోజు 5:30 అరౌండ్ 6 o'clock లోపల లేచేస్తానండి. ఇది నా కిచెన్. నేను రోజు నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. మా కిచెన్కి కబోర్డ్స్ అయితే ఏమీ ఉండదు. మా ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఎప్పుడూ వచ్చేసి ఇక్కడ అంతా గందరగోళంగా చేసి పెట్టేస్తారు. నేను పదే పదే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఇదైతే ఇడ్లీ పిండి. ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంటే టిఫిన్కి ఇడ్లీ చేద్దామని చెప్పేసి బయట పెట్టాను. నేను రోజు అర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగుతాను. లెమన్ వాటర్ అండి. ఎంత వేడి అయితే తాగను, నేను లెమన్ వాటర్ అయితే తాగుతాను. ఇక్కడ మా పిల్లలు 2 పడుకున్నారు. నేనైతే ఇల్లు మొత్తం చేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇది మా హాల్. హాల్లోనే 2 డోర్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ డోర్, ఇంకోటి బాల్కనీ సైడ్. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాక నేను బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ, సాంబార్, అలాగే ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇక్కడ మా చిన్న బాబు అయితే నిద్ర లేచాడు. కాసేపటి తర్వాత మా పెద్ద బాబు కూడా నిద్ర లేచాడు. గుడ్ మార్నింగ్ మంగారు. ఇంటి బయట పావురం వస్తే దాన్ని చూడడానికి నించున్నాడు మా యోక్షిత్. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. స్నానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఫ్రెష్ అయ్యేసి దేవుడికి అయితే పూజ అయితే మొత్తం చేసేసాను. ఇక్కడ మా బాబు అంటున్నాడు, అమ్మ వీడియో తీయొద్దు, అమ్మ వీడియో తీయొద్దు అని. నేనైతే వాడికి మెమొరీగా ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. పూజ అయితే చేసేసాను. ఇంకా వాడికి దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పేసి పూజ అయితే చేస్తున్నాను. ఇంకా మా బాబాయ్ దేవుడికి అగరబత్తి మొత్తం వెలిగించేశాడు. మా బాబుకి పూజలు చేయడం, ఇలా అగరబత్తి వెలిగించడం అంటే చాలా ఇష్టం. మా పెద్ద బాబు అయితే చక్కగా పూజ మొత్తం చేసేసాడు.
అలాగే మా చిన్న బాబు కూడా ఫ్రెష్ అయ్యేసి టిఫిన్ తింటున్నాడు. ఇక్కడ నేను చెప్తున్నా మా బాబుకి నాకు మంచి చదువు రావాలి, మంచి బుద్ధి రావాలి అని మొక్కు నాన్న అని చెప్తా ఉన్నాను. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. అలాగే నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. అప్పుడు సరిగ్గా తీసుకోలేదని మళ్ళీ వాళ్ళ నాన్నమ్మతో ఇంకోసారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నేనైతే ఇంకా మా బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మా బాబు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం సొంతంగా తినాలని అనుకుంటాడండి. మా చేత ఎప్పుడు తినడు. అంత అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయితే అయ్యింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా బాబు అయితే తింటా ఉన్నాడు. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా స్కూల్ కోసం అని నేను స్నాక్స్ అని 2 రాగి లడ్డు, 1 బనానా, 5 బాదాములు పెట్టాను. అలాగే 1 పేర్ డ్రెస్, నాప్కిన్, వాటర్ బాటిల్ అన్నీ సర్దేశాను. ఇంకా అంతా అయితే నేను బ్యాగ్లో ప్యాక్ చేసేస్తా ఉన్నాను. ఇక్కడ మా బాబు వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. దాని ఇంకా టైం ఉంది రా నాన్న. ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఎక్కడికి వెళ్తావు? స్కూల్కి వెళ్తావు. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తావా? సరే, వెళ్దాం. బాయ్ చెప్పు. అప్పుడు ఇంకా టైం 8:30 అవుతా ఉంది. అప్పుడే వాడు స్కూల్కి వెళ్దాం అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఎలాగో అలా 9:30 వరకు తమ్ముడితో ఆడుకుని అలా టైంపాస్ చేశాడు. ఇంకా నేను, మా ఆయన, మా చిన్న బాబు, అలాగే మా పెద్ద బాబు నలుగురు కలిసి స్కూల్కి అయితే వెళ్ళాము. ఈరోజు మా బాబు ఫస్ట్ డే టు స్కూల్. ఈరోజు డేట్ వచ్చేసి June 9, 2025 మండే. ఇక్కడ వాడు కొంచెం క్లిప్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఒక వాల్ దగ్గర నించోబెట్టాము. ఇదే అండి మా బాబు స్కూల్. నాకైతే టెన్షన్, మా బాబు ఎలా ఉంటాడో లేదో, ఏడుస్తాడో అని అనుకుంటా ఉన్నాను. కానీ స్కూల్కి అయితే చక్కగానే వెళ్ళాడు. ఇంటి నుంచి స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. నేనైతే వదిలేసి వచ్చానే కానీ నా మనసంతా మా బాబు దగ్గర ఉంది. ఎలా ఉన్నాడో, ఏడుస్తున్నాడో, ఊరికే ఉన్నాడో అని. ఇక్కడ మా చిన్న బాబు కూడా బెంచ్ మీద ఎక్కి ఆడుకుంటా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ ఆల్ అబౌట్ మై సన్ యోక్షిస్ ఫస్ట్ డే టు స్కూల్. ఫైనల్గా అయితే మేము ఆఫ్టర్నూన్ 1 o'clockకి మా బాబుని ఇంటికి తీసుకొచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్. రా.